హాయ్, దిస్ ఇస్ ఆరోస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా దొరికేటటువంటి కుకుంబర్తో మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందుగా లేతగా ఉన్నటువంటి కుకుంబర్ని తీసుకోవాలి. అలా దోసకాయల్ని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో కాస్త కచ్చాపక్కగా మనం మిక్సీలో వేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆవాలు, జీలకర్రని యాడ్ చేయండి. దోసకాయ ముక్కలది పేస్ట్ ఎంత ఉందో దానికి సగం వంతు పప్పుని యాడ్ చేయండి. ఆ తర్వాత 2-3 రెక్కల కరివేపాకుని యాడ్ చేయండి. ఆ తర్వాత మిరియాలని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం చక్కగా కలుపుకొని ఈ పప్పు అనేది కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూసారుగా ఎలా పప్పు అనేది మనకు ఫ్రై అయిపోతుంది. ఇలా చక్కగా మనం వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకుంటేనే మనకు పప్పు వాసన అనేది కాస్త పోతుంది. ఆ తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకోండి. ఇందులో పసుపుని యాడ్ చేసిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. చూసారుగా ఇలా మనం పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఈ పేస్ట్ని వేసేసి చక్కగా మనం కలుపుకోవాలి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇన్స్టెంట్గా ఇది అయిపోతుంది. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి ఇలా దేనిలోకైనా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా అయిపోతుంది కనుక తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎలాగో చూసారుగా. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంతేనండి, ఇక దోసకాయ పచ్చడి మనకు ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్ పరంగా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. కాబట్టి అందరూ ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉండండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ ట్రై చేయండి.